పవన్ కళ్యాణ్ ఈ పేరు వినగానే యువతకి తెలియని అనుభూతి, అభిమానుల కళ్ళల్లో ఆనందం. ఆ పేరులోనే పవర్. పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యసనం, ఒక అలవాటు చేసుకుంటే వదలడం కష్టం. ఆయన అభిమానులకు ఒక దేవుడు, నేటి యువతకి ఐకాన్. చిరంజీవి తమ్ముడుగా సినీ ఎంట్రీ ఇచ్చిన ఆయన అన్నకి తగ్గ తమ్ముడిగా పేరును, అభిమానుల్ని సంపాదించుకున్నారు. 3 పెళ్లిళ్లు చేసుకుని ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నారు? పవన్ కళ్యాణ్ కి పరిటాల రవి నిజంగా గుండు కొట్టించాడా? పవన్ సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనుకున్నాడు? పవన్ కి చిరంజీవి మధ్య ఉన్న గొడవలు ఏంటి? ఇక పవన్ కళ్యాణ్ గురించి మీకు తెలియని నమ్మలేని నిజాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్లలో 1971 సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మించాడు. పవన్ తండ్రి సొంత ఊరు మొగల్తూరు అయిన ఉద్యోగరీత్యా బాపట్లలో ఉన్నప్పుడు పవన్ పుట్టాడు. కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకి మొత్తం 5 సంతానం. అందరికన్నా చిన్న 3వ కుమారునిగా పవన్ పుట్టాడు. పవన్ కళ్యాణ్కి 2 అన్నయ్యలు, 2 అక్కలు ఉన్నారు. ఇక పెద్ద అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక 2వ అన్నయ్య నాగబాబు నటుడిగా, నిర్మాతగా అందరికీ సుపరిచితమే. ఇక 2 అక్కలు దుర్గా, మాధవి ఉన్నారు. సాయిధరం తేజ్, వైష్ణవ తేజ్ ఇద్దరు దుర్గా పిల్లలు. ఇక చిన్నప్పటి నుంచి పవన్ ఒక్కసారి డల్గా, మరోసారి హుషారుగా, ఒక్కసారి ఆలోచిస్తూ ఉండేవాడు. తన ప్రాథమిక విద్యాభ్యాసం బాపట్లలోనే జరిగింది. ఆ తర్వాత ఉద్యోగరీత్యా పవన్ తండ్రి నెల్లూరుకి వెళ్లారు. అప్పుడు పవన్ 8వ తరగతి చదువుతున్నాడు. అక్కడే 10th వరకు పవన్ చదివాడు. ఆ తర్వాత ఇంటర్ నెల్లూరులోనే విఆర్ కాలేజ్ లో కంప్లీట్ చేశాడు. ఇంటర్ తర్వాత కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేశాడు. అయితే ఆ తర్వాత జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ మాత్రం లేదట. ఎప్పుడు బుక్స్ బాగా చదివేవాడు. ఇక పవన్ చదువు పూర్తి చేసే సమయానికి చిరు స్టార్ హీరోగా ఎదిగారు. ఇక అప్పుడే 1992లో సినీ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని పవన్ కి ఆలోచన వచ్చింది. అయితే దాన్ని విరమించుకున్నాడు. ఇక పవన్ ఇంటర్ చదువుతున్నప్పుడే పవన్ అక్క దుర్గాకి సాయిధరం తేజ్ జన్మించాడు. అయితే కుటుంబ సభ్యులని అంతగా పట్టించుకునేవాడు కాదట దుర్గా హస్బెండ్. ఇక పవన్ కంప్యూటర్ డిప్లొమా చదువుతున్నప్పుడు వైష్ణవ్ తేజ్ దుర్గాకి పుట్టాడు. దుర్గా భర్త పట్టించుకోకపోవడంతో పవన్ చాలా బాధపడేవాడట. ఇక 2 అల్లుళ్ళ దగ్గరికి పవన్ వెళ్లి పాకెట్ మనీ ఇస్తూ ఉండేవాడట. అంతేకాక ఏమైనా డబ్బులు మిగిలితే తన అక్కకు కూడా డబ్బులు ఇచ్చేవాడట. ఇక 1993 నాటికి పవన్ మైండ్ అంతా ఆలోచనలతో కూడి ఉంది. ఎన్నో పుస్తకాలు చదివి సమాజంపై కోపం వచ్చేదట. ఒక సమయంలో సూసైడ్ చేసుకుందామని పవన్ అనుకున్నాడట. అప్పుడే తన తండ్రి తాకట్టులో భారత్ అనే ఒక బుక్ గిఫ్ట్ గా ఇచ్చాడట. ఆ పుస్తకం మొత్తం పవన్ చదివాడు. ఇక ఆ సమయంలో చిరు చెన్నైలోనే ఉంటున్నాడు. అమ్మా నాన్నని తీసుకొని రా అని పవన్ కి చెప్పాడు. ఇక పవన్ తన తల్లిదండ్రులతో పాటు చెన్నై వెళ్ళాడు. ఇక అప్పటికి నాగబాబు అన్నతో కలిసి చెన్నైలోనే ఉంటున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి దుర్గాని పిల్లలతో కలిసి చెన్నై రావాలని చెప్పాడు. చిరు ఇంటికి దగ్గరే ఓ ఇల్లు కొనిచ్చారు చిరు. ఇక పవన్ ఆలోచిస్తూ బుక్లు చదువుతూ చిరుకి కనిపించేవాడు. అప్పుడు చిరు పవన్ని అడుగుతాడు, అసలు నువ్వు ఏం చేద్దామని అనుకుంటున్నావు? నీకు ఏది ఇంట్రెస్ట్? నీ లక్ష్యం ఏంటని అడుగుతాడు. అప్పుడు నాకు సినిమాల్లోకి రావాలని ఉందని చిరుకి పవన్ చెప్తాడు. సరే ఓకే, కానీ ముందుగా యాక్టింగ్ నేర్చుకో అని చెప్తాడు. అలా సత్యానంద్ దగ్గరికి యాక్టింగ్ నేర్చుకునేందుకు పవన్ ని చిరు పంపుతాడు. సుమారు 6 నెలల పాటు సత్యానంద్ దగ్గర పవన్ నటన నేర్చుకున్నాడు. ఈలోగా పవన్ కళ్యాణ్ కోసం ఒక మంచి కథను, డైరెక్టర్ని వెతకటం మొదలుపెట్టాడు చిరంజీవి. ఆ సమయంలో చిరుతో ఈవీవి సత్యనారాయణ అల్లుడా మజాకా అనే సినిమా చేస్తున్నారు. షూటింగ్ లో మాట్లాడుతూ ఉండగా పవన్ ప్రస్తావన వచ్చింది. ఒక మంచి లవ్ స్టోరీ లాంటి కథ ఏమైనా ఉంటే చెప్పండి అని చిరు చెప్పారు. ఈవీవి కొన్ని రోజుల తర్వాత 3 స్టోరీలు రాసుకొని వచ్చారు. ఇందులో ఏది నచ్చితే అది చేద్దాం, నచ్చకపోతే ఇంకో కథ చూస్తానని చెప్పాడు. 3 కథల్లోని అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి కథని చిరు ఓకే చేశారు. 1996లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. మరోపక్క ముత్యాల సుబ్బయ్య, చిరు కాంబినేషన్ లో హిట్లర్ మొదలైంది. ఆ టైంలోనే పవన్ కోసం ఒక కథ రెడీ చేయమని సుబ్బయ్యకి చిరు చెప్పాడు. అప్పుడే ముత్యాల సుబ్బయ్య పవన్ కోసం ఓ స్టోరీ రెడీ చేశారు. 1996 అక్టోబర్లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీ రిలీజ్ చేశారు. ఆ సినిమా రిలీజ్ చేసిన మొదటి రోజు టాక్ చిరంజీవి తమ్ముడట, పేరు పవన్ కళ్యాణ్ అట, హీరో కొత్తవాడైనా బానే చేశాడని టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. అయితే చిరు తమ్ముడు అనే ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చారు. ఇక చిరు చెప్పిన ప్రకారమే ముత్యాల సుబ్బయ్య పవన్ కోసం గోకులంలో సీత అనే స్టోరీ రెడీ చేశాడు. షూటింగ్ కూడా వెంటనే మొదలు పెట్టారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వైజాగ్ కి చెందిన నందిని
1997 మే నెలలో పెళ్లి చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఈ వివాహం అనంతరం 1997 ఆగస్టులో గోకులంలో సీత విడుదలైంది. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సుస్వాగతం మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. అదే సమయంలో నందిని పవన్ కళ్యాణ్ కు గ్యాప్ వచ్చింది. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. సుస్వాగతంలో 1998లో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ తర్వాతే కరుణాకరన్ దర్శకత్వం వహించిన తొలి ప్రేమ చిత్రం 1996లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇది ఆ సంవత్సరం జాతీయ అవార్డుతో పాటు 6 నంది అవార్డులను గెలుచుకుంది. ఈ మూవీతోనే ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఈ మూవీ రిలీజ్ టైం ఎంతో మంది యువకులు తన లవర్ కోసం బ్లేడ్తో కోసుకున్నారు. అంటే ఈ సినిమా ఎంత ప్రభావం చూపించిందో అర్థమవుతుంది. ఆ తర్వాత వచ్చిన తమ్ముడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ మూవీతో పవన్ కి మరింత అభిమానులు పెరిగారు. ఇక ఆ తర్వాత బద్రీ సినిమాతో పూరి జగన్నాథ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇక ఈ మూవీలో రేణు దేశాయ్ మరియు అమీషా పటేల్ హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ షూటింగ్ కంటే ముందే పవన్ కి రేణు దేశాయ్ని పరిచయం చేశాడు. ఇక అప్పటి నుంచే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇక షూటింగ్ లో ఇద్దరు ప్రేమలో పడ్డారు. షూటింగ్స్ అంతా అయిపోయాక పవన్ కి రేణు దేశాయ్ లవ్ ప్రపోజ్ చేసింది. అయితే పవన్ కి కూడా రేణు దేశాయ్ అంటే ఇష్టం. దీంతో ఓకే చెప్పేశాడు. ఇక అప్పటి నుంచి ఇద్దరు సహజీవనం చేయడం మొదలు పెట్టారు. అప్పట్లో ఈ విషయం గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చలే జరిగాయి. అయితే నందినికి పవన్ అప్పటికీ విడాకులు ఇయ్యలేదు. అలా సహజీవనం సరైంది కాదని కుటుంబ సభ్యులు చెప్పారట. ఆ తర్వాత 2001లో ఎస్జే సూర్య దర్శకత్వం వహించిన ఖుషీ మూవీ పవన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్. అంతేగాక ఆ ఏడాది భారీ హిట్ సినిమా అదే. ఈ మూవీతో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. ఇంకా ఖుషీ సినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఇక సినిమా తర్వాత పవన్ గుండు కొట్టించుకున్నాడు. ఆ సమయంలో ఇది పెద్ద హాట్ టాపిక్ అయింది. పరిటాల రవి గొడవకు దిగడంతో గుండు కొట్టించాడని పెద్ద చర్చ జరిచింది. వాస్తవంగా ఏమో జరిగిందో మాత్రం అప్పుడు తెలియలేదు. అయితే ఇటీవలే దీనిపై పవన్ స్పందిస్తూ తనకే చిరాకు కొట్టి చేయించుకున్నానని చెప్పాడు. తనకెవరూ గుండు కొట్టలేదని చెప్పాడు. ఇక ఖుషీ తర్వాత ఏ డైరెక్టర్ వచ్చి కథ చెప్పినా పవన్ ఒప్పుకోలేదు. తానే ఒక కథ రెడీ చేసుకుని సినిమా చేయాలని అనుకున్నాడు. అలా జానీ సినిమాను తానే డైరెక్షన్ వహిస్తూ హీరోయిన్ గా రేణు దేశాయ్ని పెట్టాడు. ఇక సినిమా హిట్ అట్టర్ ఫ్లాప్ అయింది. నిర్మాత అయిన అల్లు అరవింద్ కి భారీగా నష్టం వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత గుడుంబా శంకర్ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే పవన్ రేణు దేశాయ్ దంపతులుగా కీరా జన్మించాడు. 2004లో విడుదలైన గుడుంబా శంకర్ కూడా అభిమానుల్ని బానే నిరాశపరిచింది. ఆ తర్వాత వచ్చిన బాలు బంగారం అంతగా ఏం ఆడలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన అన్నవరం పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ అంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ లో ఇలా వచ్చి అలా మెరిసిపోతాడు. ఈ మూవీ టైంలోనే నందిని పవన్ రేణు దేశాయ్లపై కేసు పెట్టింది. తనకు విడాకులు ఇవ్వకుండా అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, వీరికి ఒక కుమారుడు అక్రమంగా పుట్టాడని పెట్టింది. 2007 జులైలో కేసు వేసింది. అయితే కేసుని హైకోర్టు కొట్టేగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆమె అలా చేసేసరికి నందిని నుంచి పవన్ విడాకులు కోరాడు. నందినిని చిరంజీవి పిలిపించి సెటిల్మెంట్ చేసి పంపించాడు. ఇక అన్ని కోర్టు కేసుల నుంచి నందిని ఉపసంహరించుకుంది. 2008 ఆగస్టులో పవన్ కి నందినికి కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఇక ఇష్యూ నడుస్తున్న క్రమంలోనే తన మిత్రుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన జల్సా సినిమా యావరేజ్ గా ఆడింది. ఇక 2009లో పవన్ కి రేణు దేశాయ్ కి అధికారికంగా వివాహం జరిగింది. ఇక 2009 ఎన్నికల్లో అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేశాడు పవన్. అయితే ఎన్నికల్లో ప్రజారాజ్యం ఘోరంగా ఓడిపోయింది. ఇక ఆ తర్వాత పవన్ నటించిన కొమరం పులి, తీన్మార్, పంజాబ్ సినిమాలు ప్రేక్షకుల్ని అంతలా ఆకట్టుకోలేకపోయాయి. వరుసగా సినిమాలు ఫ్లాప్ అయినా పవన్ కళ్యాణ్ కి మాత్రం మరింత క్రేజ్ పెరుగుతూనే వచ్చింది. ఇక 2012లో పవన్ రేణు దేశాయ్ అయితే విడిపోయారు. ఆ తర్వాత 2013 తీన్మార్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించిన అన్నా లెజ్నోవాను 2013 రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే నాగబాబుకి ఉన్న అప్పులు అన్ని పవన్ తీర్చడం వల్లే రేణు దేశాయ్ పవన్ మధ్య మనస్పర్ధలు పెరిగి విడాకుల వరకు వెళ్ళిందట. ఇక పవన్ అన్నా లెజ్నోవాను వివాహం చేసుకోవడం పట్ల అభిమానులకు కూడా నచ్చలేదట. రేణు దేశాయ్ పవన్ కి 2 పిల్లలు పుట్టాకిలా చేయడం మంచి పద్ధతి అనిపించలేదట. ఇక వరుస ప్లాప్లతో ఉన్న పవన్ హిట్ కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలోనే హరీష్ శంకర్ ఒక కథతో వచ్చి పవన్ చెప్పాడు. అదే గబ్బర్ సింగ్ రిలీజ్ అయి భారీ హిట్ ని సొంతం చేసుకుంది. భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా అభిమానుల్లో ఉత్సాహం నింపింది. గబ్బర్ సింగ్ తర్వాత వచ్చిన కెమెరామ్యాన్ గంగతో రాంబాబు అంతగా ఆడలేదు. ఇక సమంత హీరోయిన్ గా నటించిన అత్తారింటికి దారేది మరో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. 100 కోట్లు సాధించిన తెలుగు సినిమాగా ఇది రికార్డు సాధించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి గ్యాప్ ఇచ్చాడు.
మళ్ళీ 2021లో వకీల్ సాబ్లో కనిపించడం ద్వారా సినిమాలకు తిరిగి వచ్చాడు. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, మరో చిత్రం ఓజీతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఇక 2011లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో పవన్ కి చిరు మధ్య గ్యాప్ వచ్చింది. ఇక కొంతకాలం తర్వాత అంటే 2014 మార్చిలో జనసేన పార్టీ పెడుతున్నట్టు అనౌన్స్ చేశాడు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ భావజాలంతో కూడిన ఒక బుక్ కూడా రాశాడు. నరేంద్ర మోదీని కలిసి తెలుగు రాష్ట్రాల పరిస్థితులను వివరించాడు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీకి సపోర్ట్ చేసి టీడీపీ విజయానికి తోడ్పడ్డాడు. జనసేన ఒక్కచోట కూడా పోటీ చేయలేదు. ప్రస్తుతం మొత్తం సపోర్ట్ టీడీపీకే ఇచ్చాడు. అప్పుడు 2017 నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మధ్య ఉన్నాడు. 2019 ఎన్నికల్లో 140 స్థానాల్లో పోటీ చేసిన జనసేన ఒక్క స్థానంలో మాత్రమే గెలిచారు. అయినా నిరాశ చెందలేదు. ప్రజా సమస్యలపైన దండెత్తాడు. 2024లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 70,000 పైచిలకు మెజారిటీతో గెలుపొంది ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ మంత్రిగా జూన్ 12, 2024 తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఇది పవన్ కళ్యాణ్ స్టోరీ. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.